హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం ముందుగా ఇక్కడ 3 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, ఇంకా 2 లవంగాలు, 2 చెక్కలు వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా టమాటాలు 3 పెద్ద సైజు టమాటాలని తీసుకొని, పండిన టమాటాలు అయితే మనకి మంచి కలర్ వస్తుందండి. ఇలా మనం కట్ చేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇలా మనము ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ 2 పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ చికెన్ ఒక 1 kg చికెన్ తీసుకుంటున్నాను. దీన్ని మనము కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పేస్ట్ని, ఆనియన్, గ్రీన్ చిల్లీ పేస్ట్, అలాగే టమాటా ప్యూరీని కూడా వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ మూడింటిని మనము కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకొని ఇందులో ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని మనము కొంచెం సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం, 2 పెద్ద స్పూన్స్ అన్నమాట. 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని ఈ ధనియాల పొడి, ఈ కారం, పసుపు, సాల్ట్ అనేది మనము ఈ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం సిమ్లో పెట్టేసి ఒక 10 to 15 minutes కుక్ అవ్వనివ్వాలి. లిడ్ పెట్టేసుకొని కుక్ అవ్వనివ్వాలి. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చికెన్ టెండర్ అయితే కనుక మనకు తొందరగా కుక్ అయిపోతుంది. కొంచెం ముదురుదైతే మాత్రము మనకు ఉడకడానికి చాలా టైం పడుతుంది అనమాట. కాబట్టి మనం అదొకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందో సో ఆల్మోస్ట్ మనకు చికెన్ అనేది కుక్ అయిపోయింది అనమాట. మనకి ఎప్పుడు గ్రేవీ ఎక్కువగా రావాలనుకుంటే మాత్రం మనం ఆనియన్స్ని, టమాటాస్ని కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కర్రీ సంగట్లోకి చేసుకుంటున్నాం కాబట్టి మనకు గ్రేవీ ఎక్కువగా ఉండాలి. కాబట్టి మనం ఆనియన్స్, టమాటాలు ఇలా పెద్ద పెద్ద సైజ్ ఆనియన్స్, 1 kgకి 3 to 4 ఆనియన్స్, 3 to 4 బిగ్ సైజ్ టమాటాస్ని తీసుకొని మనం ఫ్రై చేసుకుంటే మాత్రం గ్రేవీ బాగా వస్తుంది అనమాట. చూసారా, మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని, చూసారా, అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయింది. సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ.